స్టే వచ్చిన తర్వాత మీకు కొంచెం కొంచెం కట్టమని చెప్తది కోర్టు. ఆ తర్వాత మీరు మెల్లగా అది కట్టుకుంటూ ఆ ఇల్లు మీరు అసలు నిజంగానే కట్టలేని పరిస్థితిలో ఉంటే కొంచెం మంచి రేట్‌కొస్తే మీరే మాట్లాడుకొని బ్యాంక్ వాళ్ళకి చెప్పొచ్చు. యెస్. అయ్యా మేము కట్టలేకపోతున్నాము. కానీ మా ఇల్లు మా పక్కనోడు కొంటున్నాడు ఈ రేట్‌కి. మీది మీరు తీసుకొని నాది నాకు ఇచ్చేసేయండి అని చెప్పొచ్చు. అట్లా మీరు శుభ్రంగా ఎళ్ళొచ్చు. లేదా మీ ఆలోపు మీకెవరైనా సహాయం చేసినా లేదా మీ పాత ఆస్తులు ఏమైనా ఉంటే అమ్మేసి మీరు మొత్తం కట్టుకున్న వన్ టైమ్ సెటిల్‌మెంట్‌కెళ్ళొచ్చు బ్యాంక్ తోటి. కోర్టు వారిని మీరు ప్రార్థించొచ్చు. వన్ టైమ్ సెటిల్‌మెంట్‌కి నేనెళ్తాను. దయచేసి నా ప్రేయర్ యాక్సెప్ట్ చేయండి. వన్ టైమ్ సెటిల్‌మెంట్ కూడా బ్యాంక్ వాళ్ళు ఇస్తారు. వన్ టైమ్ సెటిల్‌మెంట్‌కి ఏదో పలానా రూ. 1,00,00,000 80,00,000 70,00,000 మీరు కట్టేయండి. మీ ఇల్లు మీకు ఇచ్చేస్తాం అంటారు బ్యాంక్. అలాంటి టైంలో కూడా మీరు వన్ టైమ్ సెటిల్‌మెంట్‌కెళ్ళి మీ ఇల్లు మీరు మళ్ళీ తిరిగి పొందొచ్చు. ఓకే. సో, ఓకే. దయచేసి మీరు ప్రొసీజర్ తెలుసుకుంటే చాలు. మీ ఇంటిని మీరు కాపాడుకోవచ్చు. యెస్. 99% ఆఫ్ ద టైమ్స్ జనాలకి ఇంత ఊరట ఉంటది అని తెలిస్తే మీ ఇల్లుని మీరు కాపాడేసుకుంటారు. తెలీక, చట్టం పట్ల అవగాహన లేక, ఎడ్యుకేటెడ్‌గా ఉన్న అన్‌ఎడ్యుకేటెడ్ పీపుల్‌కి ఇది చెప్తున్నా నేను. చట్టం తెలుసుకోండి అని చెప్తున్నా.